జింక, నక్క కథ. ఈ యొక్క కథ అంతర్జాలంలో ఉండే సేకరణ. అనగనగా మగధదేశం. ఆ దేశంలో ఒక అడవి. దాని పేరు మందారవతి. ఆ మందారవతి అడవిలో ఓ జింక, ఓ కాకి ఉండేవి. ఉండేవంటే మామూలుగా ఉండడం కాదు, స్నేహంగా ఉండేవి. జింక అంటే కాకికి ఇష్టం, కాకి అంటే జింకకి ఇష్టం. దాంతో చెట్టా పట్టాలేసుకుని తిరిగేవవి. అడవి అంతా పచ్చపచ్చగా ఉండేది. జింకకి కావలసినంత మేత దొరికేది. తిన్నంత తిని బాగా బలిసింది జింక. అందమైన అడవి, ఆరోగ్యంగా ఉంది. ఇకనేం, ఎక్కడ పడితే అక్కడికి చెంగు చెంగున గెంతుకుంటూ వెళ్లేది జింక. అదలా గెంతుకుంటూ వెళ్తుంటే దాన్ని ఓ నక్క చూసింది. ఆహా, జింక అంటే ఇదే కదా, ఎంత చక్కగా బలిసి ఉందో. తింటే మహా రుచిగా ఉంటుంది. దీన్ని తినాలంటే చక్కని ఉపాయం ఆలోచించాలనుకుని జింక చెంతకు చేరిందది. బాగున్నావా మిత్రమా అని అడిగింది. ఒక్క గెంతు గెంతి నక్కకు దూరంగా జరిగింది జింక. మిత్రమా, ఇదెక్కడి పిలుపు అని అడిగింది. నువ్వెవరో నాకు తెలియదు, నా జోలికి రాకు అంటూ పరుగెత్తబోయింది. ఆగాగు అంది నక్క. ఆగింది జింక. నా పేరు సుబుద్ధి. ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను. నా అన్నవారు నాకెవరూ లేరు. నక్కలన్నీ నన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాయి. దాంతో దిక్కులేని దాన్నైపోయాను అన్నది నక్క. కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యో పాపం అనిపించింది జింకకి. తోడు లేకుండా అడవిలో బతకడం ఎంత కష్టమో తెలిసి వస్తుంది. చావలేక బతుకుతున్నాను. నిన్ను చూశానో లేదో నా వాళ్లను చూసినట్టనిపించి ఎక్కడలేని ఆనందం కలిగింది. దేవుడిలా కనిపించావు అంది నక్క. జింక పొంగిపోయింది. నీకే హాని చెయ్యను, నన్ను నమ్ము. నా ఒంటరితనాన్ని పోగొట్టు. దయచేసి నాతో జట్టు కట్టు. ఇద్దరం కబుర్లాడుకుంటూ కలిసి తిరుగుదాం అంది నక్క. దాని మాటలన్నీ నమ్మేసింది జింక. నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. ఇద్దరూ అడవి అంతా తిరిగి తిరిగి చీకటి పడ్డాక ఇంటి దారి పట్టారు. సరదాగా మా ఇంటికి రావచ్చుగా అడిగింది జింక. రమ్మంటే ఎందుకురాను, పద అంది నక్క. జింకతో పాటుగా ఇంటికి చేరింది. చెట్టుకొమ్మ మీద కూర్చుని జింకతో పాటుగా వస్తున్న నక్కని చూసింది కాకి. ఏ ఎవరది అని అరిచింది. నక్క మిత్రమా, సుబుద్ధి అని మంచి నక్కే. పాపం దిక్కు మొక్కు లేదంటేను, ఒంటరిదాన్నంటేను జాలిపడి తీసుకొచ్చాను. మన స్నేహాన్ని కోరుకుంటోంది అంది జింక. నక్కతో స్నేహమా, ఎక్కడైనా విన్నామా అనుకుంది కాకి. కొత్తవాళ్లను నమ్మకూడదు, నమ్మితే మోసపోతాం. అయినా చూస్తూ చూస్తూ నక్కతో స్నేహం ఏమిటి? దాని గుణగణాలన్నీ అందరికీ తెలిసినవే కదా. జాగ్రత్త, పిల్లిని ఆదరించి ముసలి గద్ద ముగిసిపోయిందని కథ ఒకటి ఉందిలే. ఆ కథ గుర్తొస్తుంది అంది కాకి. ఆ కథేంటో చెప్పవో అడిగింది జింక. చెబుతాను విను అంటూ కథ చెప్పసాగింది కాకి. కాకి చెప్పాలనుకునే కథని వినాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ బిగ్ ఫాదర్ వ్లాగ్స్.